ఇరుముడి అంటే ఏమిటి? అయ్యప్ప స్వాములకు ఇరుముడి ఎందుకు ముఖ్యమో, శబరిమలకు వెళ్లేప్పుడు 18 మెట్లు ఎక్కే ఆధ్యాత్మిక రహస్యమేమిటి? పంచేంద్రియాలు, అష్టరాగాలు, సత్వం, రజసం, తమసంలు, విద్య అవిద్య వంటి లోతైన తత్వం ఈ వీడియోలో అందంగా వివరించబడింది. అయ్యప్ప దీక్ష సార్థకమవ్వాలంటే ఏ మార్పులు కొనసాగించాలి? వీడియో పూర్తిగా చూడండి. ఇరుముడి అంటే ఏమిటి? అయ్యప్ప దీక్ష చేపట్టి శబరిమలకు బయలుదేరే స్వాములు తలపై తీసుకెళ్లేది ఇరుముడి. ఇది 2 ముడులుగా ఉంటుంది. మొదటి ముడి దేవునికి అంకితం చేసే సామగ్రి. రెండో ముడి నీళ్లు తీసిన కొబ్బరికాయలో నింపిన నెయ్యి. ఇది జీవాత్మ పరమాత్మల ఏకత్వానికి సంకేతం. ఇరుముడి కట్టే తాడు, ప్రణవం. 2 ముడులు భక్తి, శ్రద్ధ. నల్లటి దుస్తులు తమోగుణం నియంత్రణకు సూచిక. ఈ ఇరుముడుతోనే స్వాములు శబరిమల దేవాలయంలోని పవిత్రమైన 18 మెట్లు ఎక్కుతారు. 18 మెట్లు ఎందుకు పవిత్రం? ఏం వదిలేయాలి? స్వాములు చెబుతున్నట్టు ప్రతి సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలు చూసేది మంచి కావాలి, వినేది మంచి కావాలి, శుభప్రసన్నమైన శ్వాస పీల్చుకోవాలి, మన ఇంద్రియాలని నియంత్రించాలని సూచన. తరువాతి 8 మెట్లు అష్టరాగాలు, వీటిని పూర్తిగా వదిలేయాలని సూచన. కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం ఇవన్నీ దూరమైనప్పుడే మనసు శుద్ధమవుతుంది. తరువాతి 3 మెట్లు గుణత్రయం, సత్వం, రజసం, తమసం ఈ 3 గుణాలను సమతౌల్యంగా ఉంచడానికి నేర్పే మెట్లు. చివరి 2 మెట్లు విద్య, అవిద్య. విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే అహంకారం. స్వామివారి దర్శనం పొందడానికి అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలని సంకేతం. మాల తొలగించిన తర్వాత, నియమాలు తగ్గిన తర్వాత పాత అలవాట్లకు తిరిగి లోబడితే దీక్ష ప్రయోజనం కోల్పోతుంది. దీక్షలో వచ్చిన మార్పులు, ఆలోచనల్లో వచ్చిన పవిత్రత, ప్రవర్తనల్లో వచ్చిన నియమం ఇవే కొనసాగితేనే మండల దీక్ష సార్థకమవుతుంది. 8 మెట్లు అష్టరాగాలు, వీటిని పూర్తిగా వదిలేయాలని సూచన. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దర్పం ఇవన్నీ దూరమైనప్పుడే మనసు శుద్ధమవుతుంది. తర్వాతి 3 మెట్లు గుణత్రయం. సత్వం, రజసం, తమసం ఈ 3 గుణాలమే సమతౌల్యంగా ఉంచడానికి నేర్పే మెట్లు. చివరి 2 మెట్లు విద్య అంటే అహంకారం. స్వామివారి దర్శనం పొందడానికి అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలని సంకేతం. దీక్ష సార్థకత ఎప్పుడు? మాల తొలగించిన తర్వాత, నియమాలు తగ్గిన తర్వాత పాత అలవాట్లకు తిరిగి లోబడితే దీక్ష ప్రయోజనం కోల్పోతుంది. దీక్షలో వచ్చిన మార్పులు, ఆలోచనలో వచ్చిన పవిత్రత, ప్రవర్తనలో వచ్చిన నియమం ఇవే కొనసాగితేనే మండల దీక్ష సార్థకమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియో